సంటమ్మ గారు అంటున్నారు జీవితకాలం అంతా బ్రతుకున్నామంటే, జీవిస్తున్నామంటే దేవుని దయ, దేవుని కృపని ఈ జీవిత కాలం మట్టుకు మనం భక్తి చేయదు. అసలైన జీవితం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? మనం మరణించిన తర్వాత యుగ యుగాల జీవితం ప్రారంభమవుతుంది. దేవుడు అటు రీతిగా మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అన్న తల వంచండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యము మా ఆరాధన యుగాన మా ప్రియ పల్లెదేవా, ఈరోజు తండ్రి మాటలు విత్తుతున్నది తండ్రి మీ పరిశుధాత్మ సహాయం ముందుగా దయచేసి, అలాగే వింటున్న మీ పిల్లలు కూడా దుష్టు ఆలోచన తప్పించుకొని విన్న వాక్యాన్ని మీ పిల్లల నాటకాలు పెట్టుకుంటూ మీ ప్రార్థన పాదాలను చేసుకోమని క్రీస్తు అబ్బాయి ప్రార్థన మనం మీకు సమర్పించుకున్నామని తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొద్ది నిమిషాల పాటు కొంచెం జాగ్రత్తగా వినండి, సమయం తక్కువ కాబట్టి. సామెతలు 17వ అధ్యాయము, నేను త్వరగా చెప్తాను, అర్థం చేసుకుని ప్రయత్నించండి. సామెతలు 16వ అధ్యాయము 25వ వచనం. సామెతలు 16వ అధ్యాయము 25వ వచనం. ఒకటి మార్గము వాడి దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణము చేరును. ప్రభువుకు ప్రియులారా, మన ప్రవర్తన అనేది మన దృష్టికి ఎలా కనబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. యథార్థంగా కనిపిస్తుందంట. అంటే మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన మీకు ఎలా ఉన్నది? మీకు నచ్చిందా లేదా? అది రేటులో పక్కన పెట్టండి, అది మీకు నచ్చిందా లేదా? నచ్చుతుంది కదా. అలా దేవుడు కూడా అన్నమాట, మీ ప్రవర్తన మీకు ఎలా కనిపిస్తుందంట? యథార్థంగా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది, మీకు నచ్చుతుంది అని దేవుడు కూడా మనం సెలవిస్తుంది అనమాట. అది దీని అర్థం. మనం నడుచుకున్నాం కదా, ప్రవర్తన మనకి నచ్చుతుంది, అది మీకు యథార్థం అంట. అయితే తర్వాత ఏమవుతుందంట? అయినా అది మరణం చేరును. ఒకరు ప్రవర్తనకి త్వరగా అర్థం చేస్తుంది. న్యాయాధిపతులు తీయండి, న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతులు యెహోషువ పక్కన ఉంటుంది. యెహోషువ 14వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 14వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. నేను ఎవరికైతే తెలిసిన వ్యక్తిని పరిచయం చేస్తుంది. ఒకసారి చెప్పని వాక్యం మర్చిపోతారు, మరొకసారి జ్ఞాపకం చేస్తాను అనమాట. ఇక్కడ ప్రార్థన నుంచి కాబట్టి ఓ వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయన మహాబలవంతుడు. బైబిల్ బలవంతుడు అంటే ఎవరు గుర్తుకొస్తారు? సంసోనే కదా. ఆయన మీకు పరిచయం, ఆయన నుంచి కొత్త కోట మీకు చూపిస్తాను ఈ రోజు. 14వ అధ్యాయం మొదటి వచనం, న్యాయాధిపతుల గ్రంథం. సంసోను తిమ్నాతును వెళ్ళి తిమ్నాతులోని ఫిలిష్తీయుల కుమారుడు ఒకరిని చూచెను. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకరిని చూచి తిని, మీరు నాకు ఇచ్చి పెళ్లి చేయవలన తల్లిదండ్రులతో అనగా. వీడు ఏంటంటే సంసోను ఒక యవనస్తుడు. సంసోను ఎవరు? ఒక యవనస్తుడు అన్నమాట. ఆయన కూడా ఒక న్యాయాధిపతి. ఇశ్రాయేలు న్యాయాధిపతి అంటే ఒక రాజుతో సమానం. ఇంకా సంసోను ఏంటో ఒక రాజుతో సమానం. అద్భుతం ప్రియులారా. ఈ రాజుగారు ఏం చేస్తున్నారు? అలాగా వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి చూసాడంట. అమ్మాయి చూసి ఆమె ఇతనికి ఇష్టం కలిగింది సంసోనికి. అంటే ఆమె కూడా ఒక అంతఃపురం యువరాణి లాంటిదే. వాళ్ళు కూడా పేరు ప్రతిష్ఠ ఉన్న వ్యక్తులే మాట. ఎవరో ఒక సంసోను చూసిన ఒక స్త్రీ అన్నమాట, పేరు ప్రతిష్ఠ ఉన్న వ్యక్తులే. ఎందుకంటే వీళ్ళేమో అమ్మాయిలు ఏమేంటి ఫిలిష్తీయులు అన్నమాట, సంసోను ఏంటి ఇశ్రాయేలు అన్నమాట. వీళ్ళకి కొంత సంబంధం కలుపుకోరు. కానీ సంబంధం కలుపుకున్నారంటే ఏంటి? ఇతను ఒక రాజు, ఇశ్రాయేలు గొప్ప పేరు ప్రతిష్ఠ వ్యక్తి ఎవరు? సంసోను అన్నమాట. అంతే కదా. గొప్ప వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలి చాలా మంది అనుకుంటుంటారు కదా. గొప్ప వ్యక్తిని తమ పిల్లని వాళ్ళని గొప్ప సంబంధాన్ని చూస్తుంటారు కదా. అంటే ఇక్కడ జరిగిందన్నమాట. లేకపోతే ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో సంబంధం పెట్టుకోరు. ఎందుకంటే ఏంటి? ఫిలిష్తీయులు హెడ్ అన్నమాట. అన్నింటి ఏడ్చుంది. అంటే ఏంటి? ఏముంది? వీళ్ళు కింద పైన మాట. అంతే కదా. భారతదేశం కూడా కొన్ని తెగలు ఉన్నాయన్నమాట. వీళ్ళు పెద్ద పొలం చిన్న పొలం ఉన్నాయి కదా. అలా మాట ఎప్పుడు అలా చూసేవారు అన్నమాట. ఎవరికి ఇశ్రాయేలు చిన్న పొలంగా చిన్న జాతిగా చూసేవారు అన్నమాట. చిన్న జాతికి పెద్ద జాతికి పిల్లలు ఇస్తారా? ఎవరో. కానీ డబ్బుంటే పడైపోతుందన్నమాట. అలాగే పేరు ప్రతిష్ఠ ఉన్న ఎవరికి? సంసోనుకి బలవంతుడు రాజు అన్నమాట.
అలాగే ఏర్పూడ వివరణ ఏంటి? ఈ అమ్మాయి అంతపురం వివరణ లాంటిదే. ఏర్పూడ ప్రయత్నిస్తూ ఉన్నాయన్నమాట. అలా సంబంధం ఒప్పుకున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ సంస్థలు ఏంటి, ప్రార్థన ఏంటి, అమ్మాయిని చూశాడు, అమ్మాయి బాగుంది, నచ్చింది, పెళ్లి చేసుకున్నాడు అనమాట. అంటే ఏంటి, అతనికి కరెక్ట్ కనిపిస్తుంది లేదా? అతనే తప్పు చేస్తున్నాడా? ఒక అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, అలాగే తల్లిదండ్రులు చెప్పాడు అన్నమాట. ఆ తర్వాత అది ఏమవుతుందంటే పెళ్లి విధిలో పెళ్లి కూడా అయిపోద్ది. సంస్థలో పెళ్లి చేసుకుంటాడు అమ్మాయిని. అంత అయిపోయిన తర్వాత వచ్చిన ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఒక పొడుపు పది వేస్తాడు. ఆ పొడుపు వచ్చాను చదువు ఒకసారి 14వ వచనం. న్యాయధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. కాగా అతడు బలమైన దాని నుండి తీపి వచ్చెను, తిను దానిలో తిండి వచ్చెను అనెను. 3 దినములలోగా వారు ఇప్పుడు కథను చెప్పలేకపోయారు. దీనికి సమాధానం కూడా 18వ వచనం చదవండి. 18వ వచనం సమాధానం. న్యాయధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనం. అదే తేనె కంటే తీపైనది ఏది, సింహం కంటే బలమైన. అంటే ప్రశ్న చేసాడు సంవత్సరం చెప్పలేకపోయిన తర్వాత సంవత్సరం భార్య ఉంది కదా, బెదిరిస్తారన్నమాట భార్య, నువ్వు చెప్పకపోతే మేము చంపేస్తాం అంటే. అప్పుడు భార్య ఏం చేస్తుంది, భర్తని కొంచెం ఇబ్బంది పడుతుంది అన్నమాట. సంవత్సరాన్ని పెళ్ళి అయిపోతుంది, ఇబ్బంది పెట్టినప్పుడు సంవత్సరం చెప్పేస్తాను నిజం, దాని సమాధానం అన్నమాట. అప్పుడు ఏం చెప్తారన్నమాట. ఇక్కడ విషయం ఇక్కడ ఇదంతా చదివిస్తానంటే ఏంటి, సంవత్సరం ప్రవర్తన దృష్టికి ఎలా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది అన్నమాట. యథార్థంగా కనిపిస్తుంది, అలా వెళ్తున్నాడు అన్నమాట. కానీ ఇక్కడ చిక్కు ఏంటంటే తర్వాత అతని భార్యని భార్య చెప్పి సంస్థ ఏం చేస్తాడో కాపు వెళ్ళిపోతాడు అన్నమాట. అప్పుడు అతని భార్యని వేరే అతను ఇచ్చేసి అతను నాన్నగారు ఏం చేసి పెళ్లి చేస్తాడు. మరి సంవత్సరం వస్తాడు అన్నమాట. నువ్వు రోజు కోపడి ఎక్కువ కాబట్టి నీ భార్యని నీ స్నేహితుడికి ఇచ్చేసి పెళ్లి చేసిన అంటాడు. ఇదంతా మీకు చదివారు అన్నమాట. ఈ విషయం ఏంటంటే సంవత్సరం కోపం వచ్చింది, కోపం వచ్చిన తర్వాత ఏం చేస్తాడో పిలిచి కోపం తీసుకుందాం అనుకుంటాడు అన్నమాట. ఏంటి, నా భార్య వేరే అతనికి పెళ్లి చేయడం వల్ల ఎవరి వాళ్ళు కలిగిందంటే పిలిస్తే వాళ్ళు కలిగింది, అంత పిలిస్తే చేశారు కాబట్టి అతను కోపం తీసుకుందాం అనుకుంటాడు అన్నమాట. అదే వచ్చిన చోట 15వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. ఒక సంవత్సరం మీరు ఇలాగ చేసిన ఎడల నేను నీ మీద పగ తీర్చుకున్న తర్వాత చాలిందని చెప్పి తొడలతో తొంటును వేరే కొట్టి వారిని బహుఘాతం చేసాను. అటు పిమ్మట వెళ్ళి అత్తమ్మ బండ సందులు నివసించాను. అంటే గిఫ్ట్ని చెప్పేసి అనమాట. ఎవరు, సంసోను. అది రైతు రాక పక్కన పెట్టండి. ఒక ప్రవర్తన దృష్టి ఎలా కనపడుతుందంట, యథార్థంగా కనిపిస్తుంది. ఇక్కడ సంసోను కూడా ఏంటి తన దృష్టి చేస్తున్నాడు, రైట్ అనిపిస్తుంది అన్నమాట. తర్వాత సంవత్సరం పరిస్థితి ఏమైంది చూడండి ఒకసారి. అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనం. తర్వాత సంవత్సరం ఏం చేస్తారని పట్టుకుంటారు కదా, పట్టుకుని ఏం చేస్తారు, కొళ్ళు పీకేస్తారు కదా. తర్వాత అతను దేవుడిని మొరపెట్టుకుని పిలుస్తున్నందరినీ చంపేస్తాడు అన్నమాట. అలా చంపేసినప్పుడు అతను కూడా ఏమైపోతాడు, చనిపోతాడు అన్నమాట. తుదకు అతనికి మరణము వచ్చిందా లేదా, దేనివల్ల, ఎవరి ప్రవర్తన దృష్టి అదే ప్రవర్తిస్తుంది, ఎవరు ప్రవర్తించేస్తారు తుదగా ఏమైపోతుంది, మరణం. ఇది భౌతికంగా సంతృప్తి చనిపోయాడు. మనం కూడా మన ప్రవర్తన మనం ఏమైపోతున్నాం, చనిపోతాం. బ్రతుకుండగానే పాపం చేసి చనిపోతాం అన్నమాట. మీరు జీవంలో ప్రవర్తించినట్టు ఏం గైపోమన్నమాట దేవుడు, ఆజ్ఞలు గైపోమని అనమాట. ఆజ్ఞలు గైపోవడం మనం ఏమైపోతాం, చనిపోతాం అన్నమాట. భౌతికంగా అందరికీ మరణం ఉంది, కానీ పాపం చేసి మనం ఏమైపోతాం, పాతాళానికి పోతామాట. అది భౌతిక మరణం అందరికీ ఉంది. పాపం చేయడం మరణం ఏంటి, నరకాగ్ని అన్నమాట. దానికి ఇంకా ఫుల్ స్టాప్ అక్కడ అయిపోతుంది జీవితం. భూమి మీద ఉండగానే మరణంతో మన లైఫ్ అయిపోతుంది. పాతాళం పోతే అక్కడ జీవితం అలా అయిపోతుంది, ఇంకా తిరిగి రాదన్నమాట. మనం ఎక్కడి నుంచి వచ్చామమ్మా, మనం ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం, మనం పరలోకం నుండే వచ్చాం. మనం చాలా మంది తెలియదు విషయం. ఒకప్పుడు అందరూ ఎక్కడ ఉన్నారు, మనందరూ ప్రపంచం అంతా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు, పరలోకం నుండి వచ్చారు. మన పౌరసత్వం ఎక్కడితే, పరలోకం. అమెరికా వచ్చాడు, నేను భారతదేశానికి నువ్వు విదేశస్తుడు అంటే అమెరికా అంటాడు. అది పౌరసత్వం ఏంటి, అమెరికా. మన భారతీయులు అమెరికా అనుకో, విదేశస్తుడు అంటే భారతీయులు అంటాడంటే అది పౌరసత్వం ఏంటి, ఎక్కడి నుంచి,
ఇండియా నుంచి వచ్చాడు అనమాట. మనం ఎక్కడి నుంచి వచ్చాము? దేవుడి నుండి, పరలోకం నుండి భూమి మీదకి వచ్చామన్నమాట. మన పౌరుషత్వం ఏంటి? పరలోకం. ఇక్కడ చనిపోయిన వ్యక్తి సంవత్సరం పౌరుషత్వం ఏంటి? పరలోకం నుండి వచ్చిన వ్యక్తి అతను. మనందరూ అలాగొచ్చు అతను భూమి మీద పుట్టాడు. దేవుని చేత ఆత్మ పడిన వాడే, దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడే, ఆత్మతోటే 1000 మంది చంపేయాడు. బలవంతుడు కదా. మామూలుగా తిరుగుకు మనం గట్ట పోరాడిన తర్వాత మన శరీరం అయిపోతే ఎనర్జీ తగ్గిపోతుంది కదా. 1000 మంది చంపాలని ఎంత ఎనర్జీ ఉండాలి? చాలా బలం ఉండాలి, శక్తి ఉండాలి అన్నమాట. 1000 మంది చంపాలంటే ఎంత ఉంది కదా. అది దేవుడు ఆత్మను చంపాడు అన్నమాట. మామూలుగా ఆత్మను చంపలేడు. మామూలుగా ఏ వ్యక్తి అంతమంది చంపలేడు అన్నమాట. ఒక దేవుడి శక్తి వల్లే చంపగలం ఎవరినైనా, అంతమందిని. ఇదంతా దేవుడి శక్తి వల్ల కలిగింది. తర్వాత ఏంటి? తన ప్రవర్తనే అలాగా మారిపోతుంది అన్నమాట. తన దృష్టికి తనే యథార్థంగా అనుకున్నాడు. ఇంతకు తుదకు ఏమైపోతుంది? మరణం సంభవించింది. 31 చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు అతని స్వదేశీ జనులు అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతను మోసుకొని వచ్చి జోరియాకును ఎస్తయేలునకును మధ్యలో తండ్రి అయిన మోనవ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అతడు 25 సంవత్సరములు స్త్రీలకు అధిపతిగా ఉండేను. అధిపతి, న్యాయాధిపతి ఎవరో సంవత్సరం అన్నమాట. అర్థమైందమ్మా? ఇతను చిరకే తుదకు ఏమైపోయింది? దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల అతని ప్రవర్తన అతనికి యథార్థంగా కనిపించడం తుదకు ఏమైపోతుంది? మరణం సంభవించిందా లేదా? ఆయుష్కాలం ఇంత కాదు, చాలా యవనస్తుడే. యవనం టైంలో చనిపోయాడు. మామూలుగా అనుకుంటే 25 30 అనుకోవాలంటే, అంటే తొక్కు కాలంలో చనిపోయేవారు సంవత్సరం అన్నమాట. మామూలుగా అతనికి ఆయుష్ అందించడం మనకు తెలియదు, దేవుడికి తెలుసు. కానీ తన ప్రవర్తన ఏం తెచ్చుకున్నాడు? ఆయుష్ని తగ్గించుకున్నాడు. దేవుడి ఆజ్ఞ అతిక్రమించాడు. తన ప్రవర్తన దృష్టికి ఎలా కనిపించింది? యథార్థంగా కనిపిస్తుంది. అలాగే వెళ్ళాడు. తుదకు ప్రాణం మీదకే వచ్చిందన్నమాట. అంటే భూమి జీవి ప్రతి ఒక్క ప్రవర్తనకి ఎలా ఉంటుంది? యథార్థంగా కనిపిస్తుంది. తుదకు మనకే సంభవిస్తుంది. సంవత్సరంలాగా మరణిస్తాం, కానీ పాతాలను పోతాం. అలాగే సంపద పాతాలకు వెళ్ళాలనుకోకుండా క్షమాపణ దొరికింది ఆయనకి. ఆయన పరలోకంలో ఉన్నారు. మళ్ళీ డౌట్ వస్తుంది. మళ్ళీ సంతున్ గారు ఎక్కడున్నారు? దేవుని దగ్గర పరదేశం ఉన్నారు. ఆయన గురించి మనకి అపొస్తలుల కార్యం కాదు, ఇది నేను చూపిస్తాను. రోమ పద్ధతి ఏంటి? ఒక నిమిషం. సరే తన చూపిస్తాను. ఎందుకంటే సంసోన్ గారు మాత్రం దేవుని క్షమాపణ కోరుకున్నాడు అన్నమాట. అతను చనిపోయే ముందు దేవుడి సాయం ద్వారా 2 స్తంభాలను ఎలా చీల్చేస్తాడు అంటే పడగొడేస్తాడు అన్నమాట. అంటే దేవుడి సాయం అందిందంటే దేవుడు క్షమాపణ పొందుకున్నాడు. ఎవరో సంసోన్ అన్నమాట. అలా క్షమాపణ పొందుకున్న తర్వాత ఏమైనా చనిపోయాడు అన్నమాట. ఆ విధంగా అతను పదేశకి వెళ్ళాడు అన్నమాట. మనకు కూడా క్షమాపణ దొరికిందో తిరిగి మనం పాపం చేయకూడదు అన్నమాట. అంటే ఏంటి? అది ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు అన్నమాట. కమిట్మెంట్ తీసుకుని చేశాడు, పాపాన్ని విడిచిపెట్టేసాడు మొత్తానికి. ఎందుకంటే పాపాన్ని చేసి పాపాన్ని శిక్షించుకోవడం అనిపించాడు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఎవరైనా పొడి మీద కుట్టామో బాధ ఎలా ఉంటుందమ్మా? ఆ నొప్పి భరించగలం మనం? భరించలేం కదా. అతను బతుకుండగానే పొడి పీకేసారు ఇలాగా. ఆ పెయిన్ ఎలా ఉంటుంది? భరించలేం, బుర్ర పని చేయదు, మస్తు పోతుంది అన్నమాట. అంత నొప్పిని బాధ అనుభవించాడు. మనం కూడా మన పాపాన్ని మనం బాధ అనిపిస్తుంటాం కదా, ఒకసారి శిక్ష అనిపిస్తుంటాం. ఆ విధంగా శిక్ష అనిపించాడు అన్నమాట చేసిన పాపాలకి. ఆ నొప్పి అతను భరించాడు. అంటే చేసిన పాపం శిక్ష అనుభవించాడు. అనుభవించిన తర్వాత దేవుని సాయం పొందుకున్నాడు. క్రిస్తులు అందరినీ 3000 మందిని చనిపోయారు. అది కూడా దేవుని తీర్పే. సంవత్సరం కూడా తీర్పు తీర్చడానికి పిలుస్తూ మాట. సుమారు 3000 మంది చనిపోయారు మాట.
కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తన అనేది మన దృష్టికి అతనికి కనిపిస్తుంది కాబట్టి అది తుదకి ఏం దాటిస్తుంది? మరణం దాటిస్తుంది. కాబట్టి మనుషుల్లో అనేక ఆలోచనలు పుట్టును, కానీ దేవుని తీర్మానమే స్థిరం అని సామెత గ్రంథం ఉంటుంది. అంటే దేవుడి వాక్యమే స్థిరం, దేవుడి మాట స్థిరం మాట. ఆ మాటని మనం ఫాలో అవ్వాలి తప్ప మన మనసులో ఫాలో అవుతే మాట మనకి తీక్షమైన అగ్ని మాత్రం మనకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలుగా భావించి ప్రవర్తించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తుంది. ప్రభు శ్రేష్ఠ దేవునిగా హల్లెలూయా. దేవుని శక్తిని, దేవుని ఆత్మ పొందిన సంసోనుని మనం ముందుంచి, సంసోను ఫిలిష్తీయులకు ఎలాగ తీర్పు తీర్చాడు, నా జీవిత